తీసుకొచ్చిన జీవో 117 కారణంగా 2019-24 మధ్య ఎంతో మంది పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారని మంత్రి లోకేష్ ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో 117ను రద్దు చేస్తున్నామని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. విద్యా అభివృద్ధిలో 1 క్లాస్ 1 టీచర్ విధానం కీలకమైందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3-4 స్టార్ రేటింగ్ తీసుకురావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది బడ్జెట్లో విద్యాశాఖకు అదనంగా 800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు లోకేష్. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి బిల్లుల చెల్లింపును చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు బెంచెస్ ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేశాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం.